ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ లో ఒక వార్త చదివానండి. అదేంటంటే కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్ లో ఒక హెడ్డింగ్ అనేది రాయడం జరిగింది. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. జనరల్ గా రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేస్తాయి అని చెప్పేసి నేను విన్నాను, చూశాను కూడా. మీరేంటి మన కష్టాలుడు? హాయ్ ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం కులమైన బలగం. కాళ్ళ పట్టుకుని నిలదీసి అడగాలని ఉంది సార్, కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అరే అయితే ఊడికి ఎక్కువ. ఎక్కడ కూడా ఒక పత్రిక కుల రాజకీయం చేస్తుంది అని చెప్పేసి ఇంత డైరెక్ట్ గా నేను ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. మనం ఇస్తాం చూడు. సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఈ రోజు సాక్షిలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ చూసి నిజంగా నా దృష్టిలో సాక్షికి ఉన్నటువంటి విలువ అన్నది ఇంకా దిగజారిపోయింది. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది, అంత చెత్త. జనరల్ గా ఏం రాస్తారు, ఫలానా విజయవాడ యువకుడు లాకప్ డెత్తేనా, లేకపోతే ఫలానా కృష్ణలంక యువకుడిది లాకప్ డెత్తేనా అని చెప్పేసి ఆ ప్రాంతం పేరు రాస్తారు, దాని కింద ఆ యువకుడి పేరు రాస్తారు. దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. కానీ ఒక కులాన్ని ఉద్దేశించి కేవలము కాపు లేదంటే కమ్మ అని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది అంటే సరే, అదొక పార్టీ కాబట్టి వదిలేద్దాం. కానీ దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. ఒక న్యూస్ పేపర్ గా రిజిస్టర్ అయినటువంటి సాక్షి న్యూస్ పేపర్ కూడా ఈ రోజు కాపు కమ్మ అని చెప్పేసి రాజకీయాలు చేస్తుందంటే నిజంగా సిగ్గుచేటిది. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? And the difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని చంపేశారు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. లాకప్ డెత్. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు పోలీసు వారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంటే పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద ముందు కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. తమాషాలు ఆడుతున్నావా? పీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా, నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేసావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నాడా? అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? జగన్ పేపర్ రాయించాడు అనుకో, అందులో ఏం మ్యాటర్ ఉందో ఏమో చూసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగడమేనా? అంటే అది లోకేష్ గారు తల్లికి వందనం ఇవ్వలేదా? 2025 జూన్ 12వ తేదీన ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి పడిందో లేదో ప్రతి ఇంటికి తిరిగి అడుగు. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకి లభించను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.